అందరికీ నమస్తే అండి. సో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఏప్రిల్ నెలలో దేశంలో అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం అండ్ పుదుచ్చేరి ఈ 4 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో రకరకాల జాతీయ మీడియా అంచనాలు, రకరకాల సర్వే ఫలితాలు ఇవన్నీ మనం ఇప్పుడున్న అంచనాలు అక్కడ అవన్నీ చూసుకుంటే నిజానికి ఏప్రిల్ 9వ తేదీన అస్సాం, కేరళ, పుదుచ్చేరి సింగిల్ ఫేజ్లో ఎన్నికలు అయిపోతాయి. ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడు ఎన్నికలు అయిపోతాయి సింగిల్ ఫేజ్లో. అండ్ పశ్చిమ బెంగాల్లో మొదటి విడత పోలింగ్ జరుగుద్ది. ఏప్రిల్ 29వ తేదీన పశ్చిమ బెంగాల్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ జరుగుద్ది. మే 4వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట. సో ఇందులో అస్సాం మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అస్సాం రాష్ట్రానికి సంబంధించి. ఈ 126లో బీజేపీ కూటమికి అంటే ఎన్డీఏ పార్టీకి ఇక్కడ అధికారం ఈజీగానే దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈజీగా వీళ్ళు 90 సీట్లు అయితే వస్తుంది అనేది అంచనా అనమాట. సో కాంగ్రెస్ కూటమికి అరౌండ్ ఒక 25 సీట్లు రావచ్చు అనేది ఒక అంచనా వేస్తున్నారు. సో అస్సాంలో తిరిగి ఎన్డీఏకే అధికారం తిరుగులేదు. ఇక పుదుచ్చేరి చూసుకుంటే ఇక్కడ కూడా తమిళనాడు తరహాలోనే ఎన్డీఏ కూటమి అండ్ ఇండియా కూటమి. అంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ అండ్ డిఎంకే కలిసి పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఏఐఎన్ఆర్సీ ఆల్ ఇండియా ఎన్ఆర్సీ పార్టీ ఒక 16 సీట్లు అండ్ బీజేపీ 10 సీట్లలో పోటీ చేస్తుంది. అన్నా డిఎంకే 2 సీట్లు, ఎల్జీకే 2 సీట్లు, మొత్తం పొత్తులు భాగంగా ఇలా సీట్లు పంపిణీ ఉంది. ఇక ఇండియా కూటమిలో చూసుకుంటే డిఎంకే 13 సీట్ల నుంచి, కాంగ్రెస్ పార్టీ 16 సీట్ల నుంచి, వీసీకే 1 సీట్ నుంచి పోటీ చేస్తోంది. సో ఇక్కడ మ్యాక్సిమం రంగస్వామి నేతృత్వంలో కూటమి తిరిగి అధికారం చేజెక్కించుకునే అవకాశాలు, అంటే ఎన్డీఏ కూటమే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కేరళ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతున్నాయండి. ఎందుకంటే కేరళలో మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ గడిచిన 2 సందర్భాల్లో కూడా ఎల్డీఎఫ్ అంటే లెఫ్ట్ పార్టీలు పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ వరుసగా 2 సార్లు గెలిచింది. ఇప్పుడు ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమికి అంత సీన్ లేదు. అంటే బీజేపీకి అసలు ఓట్లు సీట్లు కష్టమే. మ్యాక్సిమం వాళ్ళు 2 లేదా 3 గెలుచుకుంటే ఎక్కువ. బీజేపీ వాళ్ళ పంట పండినట్టే 3 ఎమ్మెల్యే సీట్లు వాళ్ళు గెలుచుకుంటాయి. సో ఇక్కడ ప్రధానంగా యూడీఎఫ్ అండ్ ఎల్డీఎఫ్ కూటమికే, అంటే యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి, ఎల్డీఎఫ్ అంటే లెఫ్ట్ పార్టీ పినరయి విజయన్ గారి నేతృత్వంలో కూటమి. సో వాళ్ళకే హోరాహోరీగా జరుగుతోంది. మొత్తం 140లో సీట్లకు గాను ఎల్డీఎఫ్ కూటమికి అరౌండ్ ఒక 75 అంటే మ్యాజిక్ ఫిగర్కి ఒక 4-5 సీట్లు ఎక్కువ వస్తాయేమో అని అయితే అంచనా వేస్తున్నారనమాట. అంటే ఎల్డీఎఫ్కి యూడీఎఫ్కి హోరాహోరీగా ఎన్నికలు జరుగుతాయి. ఎవరైనా మ్యాజిక్ ఫిగర్కి ఒక 5-6 సీట్లతో బయటపడే అవకాశం ఉంది అని రకరకాల సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇక తమిళనాడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది అండ్ చాలా టఫ్గా ఉంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా సింగిల్ ఫేజ్. ఇక్కడ ముక్కోన పోటీ నెలకొంది. ఇక్కడ హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికార డిఎంకే నేతృత్వంలో ఇండియా కూటమి అండ్ అన్నా డిఎంకే నేతృత్వంలో ఎన్డీఏ కూటమి. ఇక్కడ కాంగ్రెస్ పాత్ర కానీ బీజేపీ పాత్ర కానీ పరిమితమే. స్థానిక పార్టీలైన ద్రవిడ పార్టీలైన డిఎంకే అండ్ అన్నా డిఎంకే ఈ 2 పార్టీలు అండ్ వాళ్ళతో పొత్తులో ఉన్న జాతీయ పార్టీల మధ్య పోటీ. అయితే ఇప్పుడు టీవీకే విజయ్ నేతృత్వంలో వచ్చిన టీవీకే పార్టీ కూడా విపరీతమైన పట్టణ ఓటర్లు అండ్ యువత ఓటర్లు, ఎడ్యుకేటెడ్ ఓటర్లు విపరీతంగా క్రేజ్ ఉందన్నమాట. సో వీళ్ళు సభ్యత్వ నమోదున కూడా 1 కోటి మందికి పైగా సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు. టీవీకే పార్టీకి అంత ప్రభావం చూపిస్తుంది. రకరకాల సర్వేల్లో కూడా ఈ పార్టీకి ఈజీగా 20-25 సీట్ల వరకు వస్తాయనేది అంచనా వేస్తున్నారు. సో విజయ్ కూడా తను అంటే చాలా అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలన్నీ దించుతున్నాడు. చాలా సీరియస్గా, చాలా డెడికేటెడ్గా, చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు. ఆయన డే అండ్ నైట్ కసరత్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు డూ ఆర్ డై సిచ్యుయేషన్. తన పొలిటికల్ రాజకీయ జీవితానికి చావోరేవో తెలుసుకోవాల్సిన సమయం. తన ఫస్ట్ ఎన్నికలు ఫెయిల్ అయ్యాడు అనుకోండి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఊరుకోరు. బీజేపీ వాళ్ళు తనతో పొత్తు పెట్టుకోవాలని మ్యాక్సిమం ట్రై చేశారు. అటువైపు బీజేపీని వ్యతిరేకించి, ఇటువైపు అధికారంలో ఉన్న డిఎంకేని వ్యతిరేకించి, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని శత్రువుగా చేసుకొని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకేని శత్రువుగా చేసుకొని ఆయన ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. సో దానికి తగ్గట్టు ఆయన కింగ్ మేకర్గా అవతరిస్తే బాగుంటుంది. అలా కాకుండా అక్కడ ఓటర్లు ఆయనకి 5-6 సీట్లకు పరిమితం చేశారు అనుకోండి, మళ్ళీ ఆయన పొలిటికల్ లైఫ్ కష్టం. ఇతర పార్టీలు పట్టించుకోరు. కానీ అక్కడున్న రకరకాల సర్వే అంచనాలు ఏంటంటే ఏ ఒక్కరికి మ్యాజిక్ ఫిగర్ రాదు.
ప్రభుత్వ ఏర్పాటుకి టీవీకే పార్టీ మద్దతు కీలకం కాబోతోంది అని చెప్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో పరిస్థితి చూసుకుంటే ఇక్కడ వరుసగా 3 సార్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇక్కడ మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ గతంలో ఎప్పుడూ కూడా వామపక్షాలకు అండ్ కాంగ్రెస్కు పోటీ ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్కు అండ్ టీఎంసీకి పోటీ మారింది. ఇప్పుడు టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పోటీ మారిందనమాట. గతంలో బీజేపీకి ఇక్కడ ఓట్లు సీట్లు ఉండేవి కాదు. కానీ ఫస్ట్ టైం 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 78 అసెంబ్లీ నియోజకవర్గాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. సో ఇప్పుడు వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ కోసం చాలా ట్రై చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి బీజేపీ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. అండ్ అధికారం కోల్పోవడానికి మమతా బెనర్జీ ఏమాత్రం సిద్ధంగా లేరు. సో ఇక్కడ మమతా బెనర్జీ గారికి రూరల్ ఓట్ బ్యాంకు అండ్ మహిళల ఓట్ బ్యాంకు, ముస్లిం ఓట్ బ్యాంకు ఎక్కువగా మద్దతుగా ఉంటుండగా అర్బన్ ఓట్ బ్యాంకు అండ్ ఎడ్యుకేటెడ్ ఓట్ బ్యాంకు అండ్ ఇతర వర్గాలన్నీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. సో ఇక్కడ బీజేపీ మ్యాక్సిమం సావధాన భేద దండోపాయాలతో పాటు అస్త్రశస్త్రాలన్నీ దించుతోంది. మమతా బెనర్జీ గారు కూడా మొండిగా ఫైట్ చేస్తున్నారనమాట. సో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు చాలా కీలకం కాబోతున్నాయి. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటనేది. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఒక చిన్న రిక్వెస్ట్, ఒక్క నిమిషం పాటు చూడండి యాడ్. లడ్డూపల్లెం.com అని మనం రెగ్యులర్గా ప్రమోట్ చేస్తున్నాము. వీళ్ళ ప్రత్యేకత ఏంటి అనేది మీకు తెలియాలంటే ఒకసారి ప్రోడక్ట్స్ మీరు బుక్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఏప్రిల్ నెల అంటే వీళ్ళ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, ఫ్రీ షిప్పింగ్ ఒకటి, మీరు 2500కు పైగా ఏమైనా ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర కొంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ 10% ఆఫర్ ఉంది. అండ్ పికిల్ ఏదో ఒకటి ఫ్రీ ఉంది, 250 గ్రామ్స్ పికిల్ ఫ్రీ ఉంది. అండ్ ఒక పౌడర్, హెల్దీ పౌడర్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు. ఇలా 4 రకాల ఆఫర్లు ఏవో ఉన్నాయన్నమాట. అండ్ ఎందుకంటే వీళ్ళు లాభాపేక్ష లేకుండా మ్యాక్సిమం ఈ హెల్దీ ప్రోడక్ట్స్ కొత్త యూనిక్ ప్రోడక్ట్స్ కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ మందికి చేరువవ్వాలని ఇస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసుకోండి. వాళ్ళ దగ్గర ఉండే భిన్నమైన ఒక 22 రకాలకు పైగా లడ్డూలు, మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలా భిన్నంగా చేస్తారనమాట. వాటితో పాటు వీళ్ళ దగ్గర హెల్దీ పౌడర్స్ ఉంటాయి. ఏబీసీ పొడి అని, మొరింగా పొడి అంటే మునగాకు పొడి, జామాకు పొడి. మునగాకు పొడి ఎంత వాల్యుబుల్ అంటే కొంతమంది ఇంజెక్షన్ల రూపంలో తీసుకుంటారు మునగాకు పొడిని, తెలుసా? దానివలన మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మునగాకు పొడి ఇంజెక్షన్లు వస్తున్నాయి ఈ మధ్య. సో అంత వాల్యుబుల్ అది. సో దాన్ని మీరు పొడి రూపంలో వేడి నీళ్ళలో వేసుకొని తాగొచ్చు. అలాగే సేమ్ జామాకు పొడి వలన కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అది వీళ్ళు ప్యూర్గా న్యాచురల్గా తయారు చేసి ఇస్తారు, మునగాకు పొడి, జామాకు పొడి. వాటితో పాటు పిల్లల కోసం ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పొడి కానీ, లేదా ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పొడి కానీ, లేదా ఇతర పౌడర్స్ కూడా ఉన్నాయి. కారపొళ్ళు కూడా వీళ్ళ దగ్గర రకరకాల మల్టీవిటమిన్ కారపొడి, బి కాంప్లెక్స్ కారపొడి, నల్లేరు కారపొడి ఉంటాయి. సో మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. రకరకాల ఆఫర్లు కూడా ఉన్నాయి. సో మీకు బుక్ చేసుకోవాలంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదా నేరుగా కాల్ చేయొచ్చు, లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.